సహజంగా జరుగుతున్న నీ శ్వాసను గమనించను. నీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. శ్వాసను తీసుకోవడం కానీ, వదలడం కానీ ప్రత్యేకంగా ఏమీ చేయకూడదు. శ్వాస ఎలా లోపలికెళ్తుంది, ఎలా బయటికొస్తుంది, దాన్ని గమనించండి. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. విశ్వశక్తి మీ సహస్రార చక్రం ద్వారా మీ శరీరంలోకి ప్రవహిస్తోంది. ఈ విశ్వశక్తి మీ శరీరంలోని ప్రతి కణం, ప్రతి అణువులోకి చేరి మిమ్మల్ని పరిపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేస్తోంది. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. Feeling very peace. You're feeling very peace. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. విశ్వశక్తి మీ సహస్రార చక్రం ద్వారా మీ శరీరంలోకి ప్రవహిస్తోంది. ఈ విశ్వశక్తి మీ శరీరంలోని ప్రతి కణం, ప్రతి నరం, ప్రతి అణువులోకి ప్రవహిస్తోంది. మళ్ళీ పరిపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేస్తోంది. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. శ్వాసను తీసుకోవడం కానీ, వదలడం కానీ ప్రత్యేకంగా ఏమీ చేయదు. శ్వాస ఎలా లోపలికెళ్తుంది, ఎలా బయటికొస్తుంది దాన్ని గమనించాలి. శ్వాసని గమనిస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. మీ దృష్టిని ఆలోచనల మీదనే ఉంచితే గనక ఇంకా ఎక్కువ ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. అలా కాకుండా మీ దృష్టిని శ్వాస మీదకి మరల్చాలనుకోండి. ఆలోచనలు తగ్గిపోయి ప్రశాంత స్థితి ఏర్పడుతుంది. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. You're feeling very peaceful. You're feeling very peaceful. శ్వాసను తీసుకోవడం కానీ, వదలడం కానీ ప్రత్యేకంగా ఏమీ చేయకూడదు. శ్వాస ఎలా లోపలికెళ్తుంది, ఎలా బయటకొస్తుంది దాన్ని గమనించాలి. మీ గమనిక నేరుగా శ్వాసని గమనించొచ్చు. లేదనంటే మీ నాభి దగ్గర గమనించొచ్చు. లేదంటే మీ ముక్కు దగ్గర. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా ప్రశాంతంగా
ప్రశాంతంగా అనిపిస్తా ఉంది. మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తా ఉంది. శ్వాసని గమనిస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు రంగులు కనిపిస్తాయి. నలుపు రంగు, బూడిద రంగు కాకుండా వేరే ఏ రంగు కనిపించినా తెలుపు, పసుపు, ఎరుపు, ఆకుపచ్చ, బంగారపు రంగు ఇలాంటి రంగు ఏవి కనిపించినా ఆ 2 కాకుండా వాటితో మాట్లాడి నా లోపలికి రమ్మని చెప్పండి. అవి లోపలికొస్తాయి. దానివల్ల మీ జీవితంలో చిన్న చిన్న సానుకూల మార్పులు జరుగుతాయి. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. శ్వాసను తీసుకోవడం కానీ, వదలడం కానీ ప్రత్యేకంగా ఏమీ చేయకూడదు. శ్వాస ఎలా లోపలికెళ్తుంది, ఎలా బయటికొస్తుంది దాన్ని గమనించాలి. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. విశ్వశక్తి మీ సహస్రార చక్రం ద్వారా మీ శరీరంలోకి ప్రవహిస్తోంది. ఈ విశ్వశక్తి మీ శరీరంలోని ప్రతి కణం, ప్రతి నరం, ప్రతి అణువులోకి ప్రవహించి మిమ్మల్ని పరిపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేస్తుంది. శ్వాసని గమనిస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు మనకు తెలిసిన వారు, తెలవని వారు, అలాగే దేవుళ్ళు కూడా కనిపిస్తారు. ఎవరు కనిపించినా సరే వారిని ధ్యానంలో కూర్చోమని చెప్పండి. ఇలా అందరికీ జరగొచ్చు, జరగకపోవచ్చు. జరగట్లేదని దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరైనా కనిపిస్తే గనుక వాళ్ళని ధ్యానంలో కూర్చోమని చెప్పండి. వాళ్ళతో పాటు మీరు కూడా కాసేపు ధ్యానం చేయండి. ప్రాసెస్. అలా కాసేపు ధ్యానం చేశాక అప్పుడు అడగండి. మాస్టర్ మీరెందుకొచ్చారో నాకేం చెప్పాలనుకుంటున్నారు? మీరడిగితే గాని వాళ్ళు ఏం చెప్పరు. వాళ్ళు చెప్పదలుచుకుంటేనే చెప్తారు. మీరెంత బలవంత పెట్టినా వాళ్ళకి చెప్పాలని లేకపోతే, అది మీరడిగిన ప్రశ్న సరైంది కాకపోతే మీకు చెప్పరు. సమాధానం ఏమీ రాదు. అలా అని వాళ్ళని బలవంతం పెట్టొద్దు. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. చివరి ఒక్క నిమిషం ధ్యానం. శ్వాసను తీసుకోవడం గానీ, వదలడం గానీ ప్రత్యేకంగా ఏమీ చేయకూడదు. శ్వాస ఎలా లోపలికెళ్తుంది, ఎలా బయటికొస్తుంది దాన్ని గమనించాలి. శ్వాసని గమనిస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు లోతైన ప్రశాంత స్థితిని అనుభూతి చెందుతారు. మీ దృష్టిని శ్వాస మీదే నిలపాలి. ఆలోచనలు వచ్చినా సరే మీ దృష్టిని శ్వాస మీదే నిలపాలి. అప్పుడు ప్రశాంత స్థితి ఏర్పడుతుంది. విశ్వశక్తి ప్రవాహం అణువులోకి సాగుతుంది. మీలో ఉన్న బ్లాక్స్ అన్ని మెల్లిమెల్లిగా తొలగిపోతాయి. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. అందరూ మెల్లిగా చేతులు విడేసి కళ్ళ పెట్టుకొని కళ్ళు మూస్తూ తెరుస్తూ చేతులు చూస్తూ ధ్యానం నుంచి బయటికి రండి మాస్టర్స్.
అందరూ వీడియోని ఆన్ చేసుకోవాలండి. ప్రాక్టికల్ క్లాస్ ఇది, థియరీ క్లాస్ కాదు. ఎరుకలోకి రావాలండి అందరూ. ధ్యానం ముగిసింది. మనం కాసేపు థియరీ చెప్పుకున్నాక ప్రాక్టికల్ చేద్దాం. రేణుక గారు, రేణుక మేడం ఎరుకలోకి రావాలి. అయితే నిన్న నేను మీకు చెప్పిన విషయం అర్ధనారీశ్వరుల గురించి, తర్వాత స్త్రీ గురించి, అర్ధనారీశ్వర టెంపుల్ గురించి. ఈరోజు నేను కొత్తగా దేవుళ్ళ గురించి చెప్పట్లేదు, అలాగే కొత్తగా స్త్రీ శక్తి గురించి కూడా చెప్పట్లేదు. మీరు యూట్యూబ్ ఛానల్ వెళ్ళి చూస్తే కనుక ఒక 7 days ప్రోగ్రామ్ చేయడం జరిగింది స్త్రీల గురించి, స్త్రీ తత్వం, స్త్రీల గొప్పతనం గురించి. దాదాపుగా ఒక 3 నుంచి 4 ఏళ్ల క్రితమే చేయడం జరిగింది. వీడియోస్ పెట్టడం జరిగినప్పుడు మొదటి బహుశా రెండో వీడియోనో మూడో వీడియోనో కూడా స్త్రీ తత్వం గురించి చేయడం జరిగింది. అలా స్త్రీ యొక్క శక్తి గురించి, స్త్రీ తత్వం గురించి దాదాపుగా ఒక 4-5 వీడియోలే ఉన్నాయి సెపరేట్ గా. అలాగే దేవుళ్ళ గురించి మహాజ్ఞానం పుస్తకంలోంచి, అంటే దైవత్వంలోకి ప్రయాణం వర్క్ షాపు చేయకముందే అసలు ఆ టైటిలే రాలేదు నాకు. కానీ ఒక అద్భుతమైన వర్క్ షాప్ అయితే జరుగుతుందని తెలుసు. అది సంవత్సరం ముందే అనౌన్స్ చేశాను నేను. ఇది ఒక సంవత్సరం తర్వాత జరుగుతుంది ఒక వర్క్ షాప్, అద్భుతంగా ఉంటుంది, అన్ని రకాల బ్లాగ్స్ అన్ని అక్కడ తొలగిపోతాయని ఒక సంవత్సరం ముందు నేను అనౌన్స్ చేశాను. అయితే ఆ సబ్జెక్ట్ కి అనుగుణంగా మాస్టర్స్ నా ద్వారా మహాజ్ఞాన పుస్తకం చేయించారు. నేను స్వర్ణ గారు చేశాం. అందులో 40 మంది మాస్టర్స్ వాళ్ళ మెసేజ్ ఇచ్చారు, ఎలా ఉండాలి, ఏంటి అని. ఓకే. అయితే అంటే మేమేం చేసాము, మీరేం చేయాలి, ప్రతి ఒక్కరూ చదవాల్సిన మహా అద్భుతమైన పుస్తకం ఉంది. నేను రహస్యం పుస్తకాన్ని అందరినీ చదవమని చెప్తాను. అలాగే మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి, అలాగే మహాజ్ఞానం తప్పకుండా చదవండి. మీరు కొన్ని జన్మలు తీసుకొని నేర్చుకోవాల్సిన జ్ఞానం అంతా కూడా వాళ్ళు ఒక్క ఒక పేజీ లేదా ఒక 4-5 పేజీలోనే చెప్పేశారు. కొన్ని చాలా విలువైన విషయాలు. దైవంతో అయితే నేను దైవంగా మారుతూ అందరినీ దైవంగా మార్చాలనుకున్నాను కాబట్టి అంటే నేను వింటున్నాను అక్కడ ఇక్కడ, అంటే నేను దైవాన్ని అనుకోవాలంటున్నాను కానీ మనం అంతా దేవుళ్ళమే అందరం మనము. కానీ అంటున్నారు కానీ ఎవరు అనుభూతి చెందట్లేదు, దాన్ని పూర్తిగా తెచ్చుకోవట్లేదు. దాన్ని పూర్తిగా అందరికి అందివ్వాలన్న తపనతో అనుకున్నాక అప్పుడు ఈ దాని గురించి వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ దానికి టైటిల్ దైవత్వంలోకి ప్రయాణం అని వచ్చింది. అలాగే స్త్రీ లేకపోతే పురుషుడి జీవితంలో పరిపూర్ణత లేనట్టే, పురుషుడు లేకపోతే స్త్రీ జీవితంలో కూడా పరిపూర్ణత ఉంటుంది. ఓకే, ఇద్దరు ఉంటేనే ఆ పరిపూర్ణత అనేది వస్తుంది. కాకపోతే శక్తి ఎప్పుడు ఎక్కువే, అంటే స్త్రీ ఎప్పుడు ఎక్కువే. ఎందుకంటే ఏ పురుషుడు కనలేడు పిల్లల్ని. ఈ భూమి మీద సృష్టి జరగాలంటే, సృష్టి ముందుకు నడవాలంటే అది స్త్రీతోనే సాధ్యం. డబ్బు విషయానికి వస్తే, డబ్బు ఖర్చు పెట్టిన ప్రతిసారి, డబ్బు మీ చేతికి వచ్చిన ప్రతిసారి మీరు డబ్బుకి కృతజ్ఞతలు చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. తెలిసో తెలియకుండా డబ్బు ఖర్చు పెట్టినప్పుడు అయ్యో డబ్బులు ఖర్చు అయిపోయాయి అని అనుకుంటాం. ఎక్కువైపోయినాయి. మనం ₹100 ఖర్చు అయితే అనుకున్న చోట అది 200 అవ్వచ్చు, 500 అవ్వచ్చు. అవసరాలను బట్టి డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఖర్చు అయినప్పుడు మనం తెలియకుండా అయ్యో డబ్బంతా ఖర్చు అయిపోతుంది అనే ఒక భావన విడుదల చేస్తాం. ఆ భావనని సరిచేయడం కోసం, అంటే డబ్బు పోతుంది అని, అంటే డబ్బును ఒక విధంగా మనం అంటే ఖర్చు పెట్టడాన్ని ఇష్టపడట్లేదు. డబ్బు వెళ్ళిపోవడాన్ని ఇష్టపడట్లేదు. డబ్బు వెళ్ళిపోవడాన్ని ఇష్టపడాలి మనం, రావడాన్ని కూడా ఇష్టపడాలి. అందుకోసమే డబ్బు ఖర్చు పెట్టిన ప్రతిసారి, ఎవరికైనా ఇచ్చిన ప్రతిసారి, డబ్బు గురించి మాట్లాడిన ప్రతిసారి మీరు క్షమాపణ చెప్పుకోవాలి, కృతజ్ఞతలు చెప్పుకోవాలి, ప్రేమిస్తున్నాను కూడా చెప్పుకోవాలి. తర్వాత
మీకు డబ్బు సంబంధించిన బ్లాక్స్ తొందరగా పోవాలంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను ఇక్కడ చెప్పే డబ్బుకు సంబంధించిన సంకల్పం ఏదైతే ఉందో ప్రత్యేకంగా అది, తర్వాత సంపద సంబంధించిన సంకల్పం. ఈ 2 సంకల్పాలు మీరు పనులన్నీ చేసుకుంటూ చెప్పుకుంటూ ఉండాలి లోపల. మీకు తొందరగా కావాలి అనుకుంటే. తర్వాత ఆహ్, మీరు ర్యాపిడోస్ బుక్ చేస్తారు. మామూలుగా ఆటోలో వెళ్ళడం కోసం అని, లేకపోతే బైక్‌లో వెళ్ళడం కోసం అని, మీరే ఏదన్నా వెళ్ళడానికి ఎక్కడికైనా వెళ్ళడానికి అలాంటి బుక్ చేసి వెళ్తూ ఉంటారు గదా! అలా వెళ్ళినప్పుడు కూడా మీరు ఎంతో కొంత ఎక్కువ డబ్బివ్వాలి. ఉదాహరణకి ఒక రూ. 40 అయిందనుకోండి. రూ. 45 ఇవ్వండి. రూ. 50 ఇవ్వండి. అలా దానివల్ల ఏమవుతుందనంటే, మీకు ఆ భగవంతుడు ఇచ్చేదేదైతే ఉంటుందో, ఆ ఇచ్చేదానికన్నా కాస్త ఎక్కువ ఇస్తాడు. మీరెక్కువ ఇస్తున్నారు కాబట్టి, మీకు భగవంతుడు ఎక్కువిస్తాడు. ఓకే. నేను చేస్తూ ఉంటాను. ఆచరించేదే చెప్తున్నాను మీకు నేను. ఆచరించిందేది చెప్పను మీకు నేను. ఈ 4, 5 రోజుల్లో కూడా నేను ఒకసారి ర్యాపిడో వాడాల్సొచ్చింది. పక్కన అది నిన్న మొన్న వాడానని గుర్తొచ్చింది. ఓకే. అలాగే ఈ ఇంట్లో ఉంటున్నాం మనం. ఇప్పుడు మీ ఇంట్లో ఉంటున్నారు. మీ ఇంటికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. అసలు ఈ ఇంట్లో మీరు ఉండడానికి మూలం ఏంటి మళ్ళీ? డబ్బే. ఈ జీవితంలో, మన జీవితంలో జరిగే చాలా విషయాలకి డబ్బు ప్రధానంగా ఉంది. నేనొక వస్తువుకి కృతజ్ఞత చెప్పినప్పుడు వెంటనే డబ్బుకు కృతజ్ఞత చెప్తాను. ఎందుకంటే ఆ వస్తువు కొనడానికి మూలమైంది డబ్బే. ఒక మంచి ఇల్లు ఇంట్లో రెంట్ ఉంటున్నామంటే అసలు ఇలాంటి ఇల్లు మనకు దొరకడానికి కారణం డబ్బే. అలాగే ఆ డబ్బు ఎక్కడి నుంచొస్తుందో దానికి కూడా కృతజ్ఞత భావం ఉండాలి. డబ్బు ఇచ్చే కంపెనీ లేదా వ్యాపారం సంస్థ గాని, వ్యాపారానికి గాని కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఎప్పుడైతే మనం కృతజ్ఞత భావంతో ఉంటామో వాటి పట్ల అప్పుడు మన ఉద్యోగం లేదా వ్యాపారానికి భద్రత ఉంటుంది. తర్వాత వృద్ధి గూడా ఉంటుంది. ఓకే మాస్టర్స్ మనం ఇప్పుడు అర్థం ప్రతిశతం అందరూ అర్థం తీసుకోండి. ఇక్కడ ఎవరెవరు ఎప్పుడెప్పుడు పడుకుంటున్నారో, ఎప్పుడెప్పుడు లేస్తున్నారో నాకు తెలీదు గానీ, అందరి సంగతి నాకు తెలీదు గానీ, రచన గారున్నారు. ఇక్కడ రచన అని కనిపిస్తున్నారు. ఆవిడ రాత్రి 12కి పడుకుంటారు. 12, 1కి పడుకుంటారు. వాళ్ళ ఆఫీస్ 12 గంటలకు అయిపోతది. 1కి పడుకొని ఇప్పుడు 4కి కనెక్ట్ అవుతున్నారు. సాటర్‌డే రోజే పెట్టండి సార్ క్లాసు. ఆధారం వదులుతామని చెప్పాను. మొదటి 2 రోజులు కాస్త ఇబ్బంది పడ్డారు. చేస్తున్నారు. అయినా సరే తపన అలా ఉండాలి. కావాలి అంటే కావాలి నాకంతే. ఇది గావాలి అంటే కావాలింక. దాన్ని అడ్డుకో అడ్డుకోవడానికి ఎవరొచ్చినా సరే మన పట్టుదల ముందు అవన్నీ పక్కకు జరిగిపోతాయి. అలాగే మీ జీవితంలో ఎంత పెద్ద సమస్యున్నా సరే అది పరిష్కరించబడుతుంది అని బలంగా నమ్మండి. ఎంత బలంగా నమ్మండంటే నిద్రలో లేపి అడిగినా సరే మీరు నమ్మాలి. ఆ నమ్మకమే మిమ్మల్ని ఆ నమ్మకమే మీకు దారి చూపిస్తుంది. ఆ సమస్య పరిష్కారానికి. మీ జీవితంలో ఏ సమస్యలున్నాయో, ఏ కోరికలున్నాయో, ఏ సమస్యలున్నాయో అవన్నీ వీలైనంత తొందరగా తొలగిపోవాలి. మీ లోపల మీకు ఏవైతే కోరికలున్నాయో, ఇతరులని ఇబ్బంది పెట్టని కోరికలేవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొందరగా నెరవేరాలి. మీ జీవితంలో ఇప్పుడున్న ఆనందం, ప్రశాంతత కంటే 10 రెట్లు ప్రశాంతత, 10 రెట్లు ఆనందం మీ జీవితంలోకి రా ఓకే మాస్టర్స్. మనం అర్థం ప్రక్రియలో ఉంటాం. అర్థం తీసుకోండి మాస్టర్స్ అందరూ. అర్థం లేని వాళ్ళు హృదయం మీద చేతులు పెట్టి చేయండి. కార్తీక్ వీడియో ఆన్ చేసుకోవాలండి. భగవతి గారు ఆరోగ్యం బాలేదు కాబట్టి ఆవిడ వీడియో ఆన్ చేస్తుంది. వీడియో ఆన్ చేసుకోకపోతే 5, 10 నిమిషాలు చూసేసి తీసేయడం జరుగుతుంది. తీసేస్తే మీరు వెయిటింగ్ రూమ్‌లో ఉంటారు. మళ్ళీ జాయిన్ అవ్వడం కూడా జరగదు. బయటికెళ్ళలేరు, లోపలికి రాలేరు. అలాగే ఉంటుంది. ఏదైనా ఇబ్బంది ఉంటే వీడియో ఆన్ చేసుకోవడానికి మెసేజ్ పెట్టి మెసేజ్ పెట్టగలరు. దయచేసి నన్ను క్షమించు.
దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. అందరూ వెలుతురులో కూర్చోవాలండి. నా ద్వారా జరిగే క్లాస్ ఏదైనా సరే మీరు లైట్ వేసుకొని కూర్చోవాలి వెలుగులో. చీకట్లో కూర్చోవద్దండి. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. ఓకే కార్తిక్ గారు. అద్దం కనిపించాలి, మీ మొఖం కనిపించాలి. అలా వీడియో కనిపించేలా కూర్చోండి మాస్టర్స్. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. ఈ క్లాస్ ఇంకొక 3 రోజులు ఎక్స్టెండ్ చేస్తున్నానండి. అద్దంలో చూస్తూ చేయాలేమో రత్నకుమారి గారు. అద్దం దగ్గరే పెట్టుకోవాలి. దూరంగా పెట్టుకుంటే ఉపయోగం ఉండదు. చాలా రోజులతో వచ్చారు. తర్వాత సరోజ గారని ఎవరో వచ్చారు. అలా వచ్చారు. క్లాస్ ఎలా ఉందో చూసి వెళ్ళిపోయారంట. ఆవిడ ఒక 2 ఏళ్ల తర్వాతనో, 3 ఏళ్ల తర్వాత క్లాస్‌కొచ్చారు. దయచేసి నన్ను క్షమించు. 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 ఫోన్‌లో చేస్తే 25-30% వస్తది రిజల్ట్. అద్దంలో చేయాలండి. అద్దంలో చేస్తేనే 100% రిజల్ట్ ఉంటుంది. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. అద్దం పక్కకు పెట్టుకోవాలండి. అద్దం మీ ముఖం కనిపించకుండా అద్దం కవర్ చేయకండి. దయచేసి నన్ను క్షమించు. రచన గారు రేపు ఎట్టి పరిస్థితుల్లో అద్దం తెచ్చుకోవాలి. హృదయం ప్రక్రియ వేరు, అద్దం ప్రక్రియ వేరు. అద్దం ప్రక్రియ ద్వారా జరిగే అద్భుతాలు వేరుగా ఉంటాయి. ఓకే.
అద్దం ప్రక్రియ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చేయాలి. అద్దం పట్టుకొని చేయాలి. దయచేసి నన్ను క్షమించు. 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 ఆవలింతలొస్తే పక్కకు చేతులు అడ్డు పెట్టకూడదు. దయచేసి నన్ను క్షమించు. మీ పేరులో ఏదైనా దేవుడి పేరు ఉంటే గనక బాగా గుర్తుపెట్టుకోండి. ఆ దేవుడికి మీకు ఎక్కడో అక్కడ సంబంధం ఉంటది. కాబట్టి ఆ దేవుని గుడికి అప్పుడప్పుడైనా వెళ్ళడం చేయండి. దయచేసి నన్ను క్షమించు. అది దేవత కూడా కావచ్చు. చేతులు అడ్డబెట్టడం అనేది ఆవలింతలొస్తే చేతులు అడ్డబెట్టొద్దు. మీకు మీ లోపలొచ్చే నెగెటివ్ ఎనర్జీ అంతా మళ్ళీ చేతులొచ్చి తీసేసుకుంటారు. బయటికి పోనీయన్నారు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. వాస్తవానికి ఒక సంవత్సరం తర్వాత ఈ సంపద క్లాస్ జరుగుతుంది మాస్టర్స్. నేను డైరెక్ట్‌గా తీసుకునేది మాత్రం సంవత్సరం క్రితం తీసుకున్నాను. ఇప్పుడు తీసుకుంటాను. దయచేసి మిగతా రోజులు కూడా హాజరవ్వండి. మళ్ళీ ఎప్పుడు జరుగుతుందో నాకు కూడా తెలీదు. దయచేసి నన్ను క్షమించు. 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 దయచేసి
నన్ను క్షమించు. పూర్తిగా లీనమైపోయి చేయాలండి. అప్పుడే ఫలితం చక్కగా వస్తుంది. ఫలితం తొందరగా వస్తుంది. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. పరిపూర్ణంగా అంటే కంప్లీట్‌లీ. అంటే పూర్తిగా అణువణువుని అంగీకరిస్తున్నాను. ప్రతి జన్మని అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా 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 అంగీకరిస్తున్నాను. 21వ తేదీ నుంచి బహుశా 21 తేదీ నుంచి 21 డేస్ 21 రోజుల చక్ర ధ్యానం జరుగుతది. చక్రాస్ అన్నీ క్లీన్ చేయడం గురించి. అది అందరికి అనుమతి లభిస్తుంది. అది వచ్చినప్పుడు మీకు మెసేజ్ వస్తది. 21 తారీఖు నుంచి ఉండొచ్చు బహుశా. సేమ్ ఇదే సమయం ఉంటది. 4-6. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. 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 నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను.
నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. మొహం మీద చిరునవ్వు ఉండాలండి. మెల్లి మెల్లిగా ఈ సంకల్పం నుంచి చిరునవ్వు స్టార్ట్ అవ్వాలి. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. మొదటి ఒక్క సంకల్పం మాత్రమే సీరియస్‌గా చెప్పుకోవాలి. దాని తర్వాత సంకల్పం మెల్లిమెల్లిగా ఆలసతలోకి రావాలి. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. 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 ఆ వీడియో వెలుగులో అయినా, ఆ లైట్‌లో వెలుగులో అయినా కార్తీక్ గారు ఆన్ చేసుకొని చేయండి. అలా అయితేనే చేస్తారు. లేదంటే నిద్రపోతారు. కార్తీక్. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను.
నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. 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 నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను.
నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. మొహం మీద చిరునవ్వు ఉండాలి మాస్టర్స్. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. 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 అయితే ఇక్కడ మీకు ఉదాహరణ చెప్పారుగా రచన గారి గురించి. ఆవిడ 12:00 పడుకొని 4:00 లేచి చేసుకున్నారు. 1:00 పడుకొని 4:00 చేస్తున్నారు. అయితే అలాగే ఒక ఆవిడున్నారు. ఆవిడ పేరు ఆహ్, పేరు తెలీదు. పేరు గుర్తుంది గానీ వద్దు పేరు. ఆవిడ ఈ క్లాస్‌లో హాజరైనంత కాలం జాబ్‌లో ఉన్నారు. జాబ్ చక్కగా జరిగింది. బాగా చేసుకుంటూ వచ్చారు. అయితే గత సంవత్సరం నుంచి జాబ్‌లో లేదు. దాదాపుగా సంవత్సరంన్నర నుంచి క్లాస్‌లు అటెండ్ అవ్వట్లేదు. అది నాకు తెలీదు. మొన్నే తెలిసింది సంవత్సరం నుంచి జాబ్‌లో లేరని చెప్పి. అలా అని సంపద క్లాసు అలాంటి వారి కోసం కూడా పెట్టడం జరిగింది. ఆవిడేమన్నారంటే 5 గంటలకు పెట్టండి సార్ క్లాసు. 5, 5 గంటలకైతేనే నాకు కుదురుతది సార్ 5-7 మాకక్కడ నిద్ర పట్టదు సరిగ్గా. కుర్రోళ్ళకైతే కష్టం సార్ అని చెప్పి చెప్పారు. ఆవిడ ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా హాజరవ్వలేదు. అంటే ఇంట్లో ఖాళీగా ఉంటూ, రోజంతా ఖాళీగా ఉంటూ కూడా 4-6 హాజరవ్వడానికి కుదరట్లేదు. అంటే పొద్దున నిద్ర సరిపోకపోతే మధ్యాహ్నం పడుకోవచ్చు. ఓకే. పట్టుదల అలా ఉంది ఆమె విషయంలో. కర్మ అడ్డుకోవడం గూడా అలాగే ఉంది. ఇక్కడ రచన గారిని చూస్తే కంప్లీట్ డిఫరెంట్. అదెక్కడ, ఎక్కడ పోతుంది? కసి, పట్టుదల. నాకు కావాలి, ఎలాగైనా కావాలి. జాబ్ ఉన్న వాళ్ళు చేయడం అనేది పెద్ద అంత ఇంపార్టెంట్ కూడా కాదు యాక్చువల్లీ. ఉంది కాబట్టి జాబ్ ఆల్రెడీ. సంపాదన ఉంది కాబట్టి. సంపాదన లేదనంటే ఇంకెంతుండాలి కసి? అదే లోపిస్తుంది మన లోపల. మన లోపలే కాదు. హాజరు కానోళ్ళ లోపల. ఇప్పటి ఇంకా ఇంకో విషయం ఏంటంటే, ఇంకో అడుగు ఈ క్లాసు సార్ ఇన్ని రోజులు క్లాసులు చెప్తే, అన్ని రోజులు క్లాసులకొస్తాం. క్లాసుల్లో అర్థం ప్రక్రియ చేస్తాం, హృదయం ప్రక్రియ చేస్తాం. సార్ క్లాస్ బంద్ చేసిండంటే మేము మానేస్తాం. మాతోని కాదు చేయడం. అనేవాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. నాకు తెలిసినంత వరకు. ఓకే. నేను క్లాసులు తీసుకున్నా, తీసుకోకపోయినా ఆ! మీరు చేస్తా ఉండండి. చేస్తూ ఉంటేనే మీ జీవితంలో మార్పొస్తది. మీరు చేస్తూ ఉంటేనే ఈ క్లాస్‌కి హాజరయ్యే ఎనర్జీ వస్తుంది. ఈ క్లాస్‌కి హాజరవ్వాలంటే కూడా మీకు ఉన్న అడ్డంకులు తొలగిపోతే గాని ఇక్కడి దాకా రాలేరు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు.
మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. గ్యాప్ ఇచ్చుకుంటూ చెప్పాలండి. టక 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 చెప్పకుండా నేను ఎలా గ్యాప్ ఇస్తున్నానో అలా గ్యాప్ ఇవ్వాలి. మీకు శతకోటి కృతజ్ఞతలు. 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 కవిత గారు, మీ అద్దం మీ ముఖం కనిపించేలా కూర్చోండి.
నీకు శతకోటి కృతజ్ఞతలు. 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 మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. ఈ సంకల్పాలు చేస్తే మీరు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. ప్రతిరోజు చేస్తే 2 రోజులు చేస్తే గనుక మీకు ఏ టాబ్లెట్ అవసరం లేదు. ఏది అవసరం లేదు. మీకు శతకోటి కృతజ్ఞతలు. 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 అర్థం ప్రక్రియ అయిందండి. అందరూ పక్కన పెట్టుకోండి. డబ్బు తీసుకోండి. డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు తీసుకోండి. చేతిలోకి చేతిలో పెట్టుకొని హృదయం మీద చేతులు పెట్టి హృదయం ప్రక్రియ చేద్దాం. డబ్బులు తీసుకోండి. నోటు కానీ, కాయిన్ గానీ మీ దగ్గర ఉంటే ఓకే. లేకపోతే గనుక
ఇబ్బందేం లేదు. ఓకే. నోట్ గాని, కాయిన్ గాని తీసుకోండి. తీసుకొని చేతిలో పెట్టుకొని అది హృదయం మీద పెట్టుకోండి ఇలా. హృదయం మీద పెట్టుకొని 2 చేతులు ఒక చేతి పై ఇంకో చేతి పెట్టుకొని కళ్ళు మూసుకొని చేయండి. ప్రభు దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా స్వీకరిస్తున్నాను. మీకు శతకోటి కృతజ్ఞతలు. ప్రభు దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా స్వీకరిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. ప్రభు దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. మీకు శతకోటి కృతజ్ఞతలు. ప్రభు దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా స్వీకరిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. ప్రభు దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. ప్రభు దయచేసి నన్ను క్షమించు.
నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా స్వీకరిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. ప్రభు, దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా స్వీకరిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. ప్రభు, దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా స్వీకరిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. డబ్బు, దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా స్వీకరిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. ప్రభు, దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా స్వీకరిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. ప్రభు, దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు.
డబ్బు దయచేసి నన్ను క్షమించు. కళ్ళు మూసుకొని చేయాలండి కార్తీక్ గారు. డబ్బు పెట్టుకొని చేయాలి. డబ్బు లేని వాళ్ళు డబ్బు పెట్టుకోకుండా చేయొచ్చు, ఏం కాదు. డబ్బు దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. కళ్ళు మూసుకొని చేయాలి కార్తీక్ గారు. మీకు శతకోటి కృతజ్ఞతలు. డబ్బు దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. అదేంటి సార్ మీకు వినిపించట్లేదా కార్తీక్ గారు? కళ్ళు మూసుకొని చేయాలని చెప్తున్నాను. నేను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. చేస్తున్నారా? చూస్తున్నారా కార్తీక్ గారు? నేను పరిపూర్ణంగా స్వీకరిస్తున్నాను. మీకు శతకోటి కృతజ్ఞతలు. వీడియో ఆన్ చేసుకొని కూర్చోండి కార్తీక్ గారు. కళ్ళు మూసుకొని చేయాలి మాస్టర్. కళ్ళు తెరిచి చేసే క్లాస్ కాదు ఇది. ఈ హృదయం ప్రక్రియ. అందరూ బయటికి రండి మాస్టర్స్. హృదయం ప్రక్రియ నుంచి వెళ్ళా చేతులు పడేసి కళ్ళపై పెట్టుకుని కళ్ళు మూస్తూ తెరుస్తూ చేతులు చూస్తూ బయటికి రండి. డబ్బు పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ హృదయం ప్రక్రియ చేయండి. హృదయం మీద చేతులు పెట్టుకొని దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. కళ్ళు మూసుకొని చేయాలి కార్తీక్ గారు. కళ్ళు మూసుకొని చేయాలి కార్తీక్ గారు. కళ్ళు మూసుకొని చేయాలి. దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. చెప్పినట్టు చేయకపోతే తీసేయడం జరుగుతుంది. వెయిటింగ్ రూమ్‌లో కూర్చుంటారు అంతే. అటు రాలేరు, ఇటు పోలేరు. బయటికి పోలేరు, లోపలికి రాలేరు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. చివరిసారి చెప్తున్నాను కార్తీక్ గారు. కార్తీక్ గారు చివరిసారి చెప్తున్నాను. కళ్ళు మూసుకొని చేయాలి. లేదంటే బయటికి పంపించేస్తాను. దయచేసి నన్ను క్షమించు.
నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. డబ్బు. దయచేసి నన్ను క్షమించు.
నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. నన్ను కన్న తల్లిదండ్రులకు, నా తోబుట్టువులకు, నాతో బంధంలో ఉన్న ప్రతి ఒక్కరికి, నా గురువులందరికీ, నా మార్గదర్శకులకు, నా పూర్ణాత్మకు, విశ్వశక్తికి, మరియు స్త్రీమూర్తులందరికీ, శతకోటి కృతజ్ఞతలు. దయచేసి నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను మిమ్మల్ని పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. కార్తీక్ గారు కళ్ళు మూసుకొని చేయాలండి. మాటి మాటికి కళ్ళు తెరుచుకుంటూ ప్రక్రియ చేయట్లేదు. నా కన్న తల్లిదండ్రులకు, నన్ను కన్న తల్లిదండ్రులకు, నా తోబుట్టువులకు, నాతో బంధంలో ఉన్న ప్రతి ఒక్కరికి, నా గురువులందరికీ, నా మార్గదర్శకులకు, నా పూర్ణాత్మకు, విశ్వశక్తికి, మరియు స్త్రీమూర్తులందరికీ, శతకోటి కృతజ్ఞతలు. నేను మిమ్మల్ని పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను మిమ్మల్ని పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి. నన్ను కన్న తల్లిదండ్రులకు, నా తోబుట్టువులకు, నాతో బంధంలో ఉన్న ప్రతి ఒక్కరికి,
నా గురువులందరికీ, నా మార్గదర్శకులందరికీ, నా పూర్ణాత్మకు మరియు విశ్వశక్తికి, మరియు స్త్రీమూర్తులందరికీ, శతకోటి కృతజ్ఞతలు. దయచేసి నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను మిమ్మల్ని పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి. నన్ను కన్న తల్లిదండ్రులకు, నా తోబుట్టువులకు, నాతో బంధంలో ఉన్న ప్రతి ఒక్కరికి, నా గురువులందరికీ, నా మార్గదర్శకులందరికీ, నా పూర్ణాత్మకు, విశ్వశక్తికి, మరియు స్త్రీమూర్తులందరికీ, శతకోటి కృతజ్ఞతలు. దయచేసి నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను మిమ్మల్ని పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి. నన్ను కన్న తల్లిదండ్రులకు, నా తోబుట్టువులకు, నాతో బంధంలో ఉన్న ప్రతి ఒక్కరికి, నా గురువులందరికీ, నా మార్గదర్శకులందరికీ, నా పూర్ణాత్మకు, విశ్వశక్తికి, మరియు స్త్రీమూర్తులందరికీ, శతకోటి కృతజ్ఞతలు. వీడియో ఆన్ చేసుకోవాలి కృష్ణవేణి గారు. భగవతి గారికి ఆరోగ్యం బాగాలేదు. కార్తీక్ గారి వీడియో ఛార్జింగ్ లేదని వీడియో వీడియో ఆన్ చేసుకొని బాగా నన్ను కన్న తల్లిదండ్రులకు, నా తోబుట్టువులకు, నాతో బంధంలో ఉన్న ప్రతి ఒక్కరికి, నా గురువులందరికీ, నా మార్గదర్శకులందరికీ, నా పూర్ణాత్మకు మరియు విశ్వశక్తికి,
మరియు స్త్రీమూర్తులందరికీ శతకోటి కృతజ్ఞతలు. దయచేసి నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను మిమ్మల్ని పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి. నన్ను కన్న తల్లిదండ్రులకు, నా తోబుట్టువులకు, నాతో బంధంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా గురువులందరికీ, నా మార్గదర్శకులందరికీ, నా పూర్ణాత్మకు, విశ్వశక్తికి, మరియు స్త్రీమూర్తులందరికీ శతకోటి కృతజ్ఞతలు. నేను మిమ్మల్ని పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను మిమ్మల్ని పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి. చివరి 10 నిమిషాలు నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు.
నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. చివరి 5 నిమిషాలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు.
నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. చివరి 2 నిమిషాలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. ఉదయ చక్రం మీద పెట్టుకొని చేయాలండి, మెడ మీద కాదు. సాయిగా. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. మెల్లిగా చేతులు విడేసి కళ్ళ మీద పెట్టుకొని కళ్ళు మోస్తూ తెలుస్తూ చేతులు చూస్తూ ఉదయం ప్రక్రియ ఉంది బయటికి రండి మాస్టర్స్. ఎవరికైనా ఏమైనా సందేహాలున్నా లేదా అనుభవాలు వచ్చినా చెప్పాలనుకుంటే హ్యాండ్ రేస్ చేయండి మాస్టర్స్. హ్యాండ్ రేస్ చేసి వాళ్ళని అడ్మిట్ చేస్తాను. మీకు ఏమైనా సందేహాలు ఉన్నా లేదా అనుభవాలు ఉన్నా హ్యాండ్ రేస్ చేయండి మాస్టర్. ఓకే మాస్టర్స్, మీ విలువైన సమయాన్ని కేటాయించి మీరంతా శ్రద్ధగా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ఉషా గారు. చెప్పండి ఉషా గారు. లాస్ట్ లో చేస్తున్నప్పుడు సంపద సమృద్ధికి చెప్తున్నప్పుడు కొండలు కనిపించాయండి. కొండలు, గ్రీన్ చెట్లు అంతా కనిపించిందండి. ఓహో. చూసుకోండి మరి మీ ఇంట్లో ఏమన్నా చెట్ల కుండలు ఉన్నాయా, దానిలో డబ్బులు ఉన్నాయా? ఏంటండి? మీ ఇంట్లో ఏమైనా చెట్ల కుండలు ఉన్నాయా? చెట్టుకు సంబంధించి కుండలు మీ ఇంట్లో చెట్లు చెట్లే నాటడం కానీ ఎక్కడ? చెట్లున్నాయి మా చెట్ ఇంట్లో, వెనకంతా చెట్లున్నాయి. ఆహా. ఓకే. ఆ చెట్లే మీ సంపద అన్నట్టు. వాటిని బాగా చూసుకోండి. ఆ సంపద కూడా చూస్ వృద్ధి చెందుతుంది. అది చూసుకున్నా అండి. కూరగాయ చెట్లు, గులాబీ చెట్లు, మునక్కాయ చెట్లు అవన్నీ ఉన్నాయి వెనక. ఎక్కడ మేడం, హైదరాబాద్ ఎక్కడ మీకు ఉండేది? బిహెచ్ఎల్ అండి. ఓకే. పిహెచ్ఎల్ అంటే మాకు దగ్గరే. ఆ ఎప్పుడైనా వస్తే వాటిని రండి చూడడానికి. రండి. ఓకే. వాటిని ఇంకా బాగా జాగ్రత్తగా చూసుకోండి. అది ఆ, సమృద్ధి ఆ, అని అంటే అదే. ఓకే. మీ జీవితంలో ఏవైతే ఉన్నాయో వాటిని మీకు చూపిస్తున్నారు మాస్టర్స్. ఆహా. నా జీవితంలో ఉన్న సంపద సమృద్ధికి మనం శతకోటి కృతజ్ఞతలు.
మన దగ్గర ఉన్నదానికి మనకు కృతజ్ఞత చెప్పితేనే మన దగ్గరికి వేరే వస్తాయి. ఇప్పుడు ఎవరన్నా మంచి పని చేస్తే మనం పిల్లలు మంచి పని చేస్తే మెచ్చుకుంటారు. ఎందుకు? మళ్ళీ మంచి పని చేస్తారు కాబట్టి. ఇది అంతే. మనం ఎప్పుడైతే ఉన్నదాన్ని గుర్తిస్తామో అప్పుడు లేనివి మన దగ్గరకొస్తాయి. హ్మ్. హ్మ్. మీ దగ్గర ఉన్నవన్నిటిని మీకు చూపిస్తున్నారు. హ్మ్. అయితే మళ్ళీ మీరు మొన్న ఒకరోజు కాళ్ళు క్రాస్ చేసుకోవద్దంటున్నారండి. క్రాస్ చేసుకోకూడదా కాళ్ళు? కాళ్ళ మీద కాళ్ళు. క్రాస్ చేయొద్దు. క్రాస్ చేయొద్దు. కాళ్ళు పక్కన పక్కన పెట్టుకోవాలి. ఆహా! అంటే కాళ్ళు మామూలుగా కనెక్ట్ చేస్తే క్రాస్ లాక్ అయితది. ఆ! థాంక్ యూ. ఓకే. మ్యూట్‌లో పెట్టుకోండి. చెప్పండి మహాలక్ష్మి. వినిపిస్తుందండి. వినిపిస్తుంది. అన్నం ప్రిపేర్ చేస్తున్నప్పుడు నేను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను అన్న సంకల్పం చేస్తున్నప్పుడు వాయిస్ స్వచ్ఛమైన క్లియర్‌గా వాయిస్ స్పష్టంగా రావట్లేదు. మొత్తం ప్రతి చేస్తున్నప్పుడు నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను అనే సంకల్పం చేస్తున్నప్పుడు స్వచ్ఛమైన రామాయణం వినిపించింది. స్వచ్ఛమైన అన్నప్పుడు రామాయణం అచ్చమైన రామాయణం వచ్చిందా? స్వచ్ఛమైన రామాయణం స్వచ్ఛమైన రామాయణం. ఓకే. అని వినిపించింది. అంటే ఆ యొక్క దానికి రామాయణానికి మీకేదైనా సంబంధం ఉంటే ఉండొచ్చు. అందుకోసం అలా అనుకోవచ్చు. అంతేనా? ఓకే. సరే. మ్యూట్‌లో పెట్టు. మ్యూట్‌లో పెట్టుకోండి. చెప్పండి సాయి అభివృద్ధి గారు. కొంచెం వెనక్కెళ్ళి మాట్లాడండి. చెప్పండి. సార్ ఈ క్లాస్‌కి ఇదే ఫస్ట్ టైమ్ సార్ నేను రావడం. ఓకే. అంటే మీతో పర్సనల్‌గా మాట్లాడొచ్చా సార్? మాట్లాడొచ్చు కదా! నాది నెంబర్ ఉంది కదా! మీకు దాంట్లో ఆహ్, లింక్ మెసేజ్ పెడతాను కదా నేను. ఆ నెంబర్ నాది. ఓకే. ఓకే సార్. ఓకే సార్. అంటే అంటే వెంకటరత్నం ఆంటీ గారు చెప్పారు సార్ మీ క్లాస్‌కి గురించి. ఇంకా హ్మ్. అందుకనే అటెండ్ అయ్యాను సార్. కొంచెం అంటే పర్సనల్‌గా మాట్లాడదామని చెప్పేసేసి అడుగుతున్నాను సార్. కావాలంటే నోట్ చేసుకోండి. 7032 ఒక్క నిమిషం సార్. 7032 మళ్ళీ 703004 70300 7032 7030004. అంతే. ఓహ్! ఓకే సార్. ఏ టైంలో అయినా చేయొచ్చా సార్? లేకపోతే లేదు. 11 తర్వాత చేయండి. 11 నుంచి 6 లోపు చేయండి. 11 నుంచి 8 లోపు చేయండి. ఓకే సార్. ఓకే. ఓకే. థాంక్ యూ సార్. మ్యూట్‌లో పెట్టుకోండి. ఓకే సార్. చెప్పండి రవికుమార్ గారు. సార్ నమస్కారం. మీకు గురువు గారికి శతకోటి కృతజ్ఞతలు సార్. ఈ క్లాసులు మిగిలినప్పుడు ఫస్ట్ డే నేను పుట్టపర్తిలో ఉన్నాను సార్. ఓకే. పుట్టపర్తిలో ఉన్నాను. నాకు మామూలుగా పుట్టపర్తి అంతకుముందు బాబా గారు ఉన్నప్పుడు ఎక్కువగా వెళ్తుండేవాడిని ఫ్రీక్వెంట్‌గా. ఆ బాబా గారి దగ్గర పోయి ఆయన ఎక్కువగా దగ్గరగా కూర్చుని ఉండేవాడిని. అది మళ్ళా ఇప్పుడు ఇది ఫస్ట్ డే రోజు మన క్లాస్ జరిగిన తర్వాత ఫస్ట్ క్లాస్ జరిగిన తర్వాత వెళ్ళా స్వామి దగ్గరికి. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ తెలియని ఆనందం ఇట్లా పొంగుకొని వచ్చింది సార్. కళ్ళనీళ్ళు తిరిగి వచ్చేసినాయి.
ఆ బాబా సమాధి ఓకే. దగ్గరికి వెళ్ళి బాబాని అట్లా అద్భుతం. ముట్టుకున్నప్పుడు చెప్పలేని ఆనందం అది. నాకే అర్థమే కాదు. ఇట్లా వచ్చేసినాయి నీళ్లు. అంటే బాబాను చూసినంత ఆనందం కలిగింది. ఏదో మనం చేసిన ఈ సాధనకి బాబాకి కనెక్టివిటీ ఉన్నట్టుగా అనిపించింది సార్. ఈ సాధనకి అంత ఎఫెక్ట్ అలా చూపించింది. అంటే ప్రత్యక్షంగా ఉంటుంది. అది ఆయన చూసినంత ఎందుకు ఆనందం ఆ కలిగింది. ఆ సంబంధం ఏంటనేది మీకు భవిష్యత్తులో తెలుసు. ఉంది సంబంధం. అదే నాకు చెప్పలేం అంత ఆనందం వచ్చేసింది. ఆయనతో ప్రత్యక్షంగా అంతకుముందు ప్రత్యక్షంగా ఆయన ఉన్నప్పుడు వెళ్ళేవాడిని. ఇప్పుడు సమాధి అయిన తర్వాత వెళ్ళా. వెళ్ళినప్పుడు అది ఈ సాధనకు చేస్తే పొద్దున 4 గంటలకి రూమ్‌లో కూర్చొని చేసుకొని తర్వాత లోపల ప్రశాంతి నిలయంలోకి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత నాకు అది చెప్పలేని అంతులేని ఆనందం, ప్రశాంతత కలిగింది. నిజంగా రియల్‌గా నాకు ఎక్స్‌పీరియన్స్ కలిగింది. చాలా ఆనందం వెరీ వేసింది. గుడ్. వెరీ గుడ్. చేస్తా ఉండండి రెగ్యులర్‌గా. అలాంటి అనుభవాలు వస్తూనే ఉంటాయి. తర్వాత ఓకే. సుభాష్ పత్రి గారితో పరిచయం అయిందనుకోండి. ఆ గురువు గారితోటి. అంతకుముందు ఎక్కువగా బాబా దగ్గరికి వెళ్ళేవాడిని. ఓకే. అప్పుడు భజనలకి వాటికి వెళ్ళేవాడిని. తర్వాత సుభాష్ పత్రి గారితో పరిచయం అయిన తర్వాత ఆయన చాలా క్లోజ్‌గా ఉన్నారు. సుభాష్ పత్రి గారు. నెల్లూరులో. ఎందుకంటే న్యూటన్ కాలేజీ ఉండేది కదా! ఆ న్యూటన్ ద్వారా పరిచయం అయ్యారు. న్యూటన్ నెల్లూరులో కోరా ఇన్‌స్టిట్యూట్ అని పెట్టారు. కోదండరామిరెడ్డి అని వాళ్ళ నాన్నగారు. కోరా ఓకే. ఇన్‌స్టిట్యూట్. ఎంసెట్ ఇంజినీరింగ్ కాలేజ్ అవి. మెడిసిన్ పర్టిక్యులర్‌గా మెడిసిన్ కాలేజ్, మెడికల్ కాలేజ్. అట్లా సుభాష్ పత్రి గారు. వాళ్ళ అమ్మాయి కూడా నేనప్పుడు ఇన్విజిలేషన్ ఆ అమ్మాయి ఎగ్జామ్స్ రాస్తూ ఉండింది. పత్రిజీ గారి వాళ్ళ అమ్మాయి. పత్రి వాళ్ళ పాప కూతురు. రెండో అమ్మాయి. అప్పుడు మీ నాన్నగారి దగ్గర నేర్చుకున్నామా అంటే అమ్మాయి భలే సంతోషపడింది. ఇప్పటికి కూడా అది గుర్తుకు తెచ్చుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది సార్. ఆ రోజులు. తర్వాత మీ ద్వారా మాకు ఎక్కువ మంచి ఫలితాలు కలుగుతున్నాయి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మ్యూట్‌లో పెట్టుకోండి. మ్యూట్‌లో పెట్టుకోండి సార్. చెప్పండి. మన చంద్రబాబు. నమస్కారం మాస్టర్. నమస్కారం. చెప్పండి. ఇప్పుడు మనం ప్రెజెంట్ మిర్రర్ వర్క్ చేస్తున్నాం కదా సార్. ప్రెజెంట్ మీరు చేసిన మిర్రర్ వర్క్ వేరే పద్ధతిగా ఇంతకుముందు ఎవరు చేయలేదు కదా సార్. మీరు చెప్పినట్టు గతంలో మీ క్లాస్ రాకముందు వేరే క్లాస్కి వెళ్ళినప్పుడు అక్కడ 5 ఫీట్ల మిర్రర్ వర్క్ తెచ్చుకొని మన డ్రీమ్స్ డిజైర్స్ ఏ ఉంటాయో అవన్నీ చెప్పుకోండి, కళ్ళలో పెట్టి చూసుకుని నెరవేర్తే అన్నారు సార్. అది దానికి దీనికి తేడా అంటే మనకు అది కరెక్టా కాదా చెప్తారని అడుగుతున్నాను. మనం చేసిందే పర్ఫెక్ట్ కదా. వాళ్ళ 5 ఫీట్ల మిర్రర్ తీసుకుని మన కోరికలు ఏమో డిజైర్స్ ఉంటాయి కదా సార్, కోరికలు సంకల్పాలు అలా కళ్ళలో పెట్టి చూసి చెప్పండి, కొన్ని రోజులు అది అయిపోతా అన్నారు. నెరవేరుతాను. అది వాస్తవం అవాస్తవం అని చెప్తారని అడుగుతున్నాను. అది జరుగుతూ ఉండొచ్చు కానీ కోరికలకి అర్థమే లేదు. ఓకే. కోరికలకి అర్థమే లేదు. కోరికలతోనే ఉండిపోయి మనం అన్ని సాధించుకోవాలనుకుంటే ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఉపయోగపడదు. ఆధ్యాత్మిక ప్రయాణంలో కోరికల నుండి బ్యాలెన్స్ గా ఉండాలి. ఓకే. అయితే మనని మనం ప్రేమించుకున్నంత కాలం, అంగీకరించినంత కాలం, క్షమాపణ అడగనంత, కృతజ్ఞత భావంతో ఉండనంత కాలం ఈ ఆధ్యాత్మిక ప్రయాణం నాకు తెలిసినంత వరకు పూర్తి అవ్వదు. అది పూర్తవ్వాలంటే అర్థం ప్రత్యేకతనే పూర్తవుతుంది నాకు తెలిసినంత వరకు. చేసి చూడండి అలా. అది సాధ్యమైతే అవుతుంది. అంటే మనం కూడా కళ్ళ పెట్టి చూస్తున్నాం కదా సార్. కళ్ళ పెట్టి చూడ సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది అని చెప్తారు. అది వాస్తవమే కదా సార్. మనం ఏది చెప్పిన కళ్ళ పెట్టి తెలియదు. చేసి చూడండి. సరే
సరే మాస్టర్. ఓకే. గురుగారు బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి మహాతరవదికి పరమశివుడికి నా పూర్ణ సమస్త కాంతి శక్తులకు ఈ క్లాస్ చక్కగా జరగడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్క మాస్టర్ మాస్టర్ శతకోటి కృతజ్ఞతలు. మళ్ళీ రేపు మాస్టర్ అందువరకు ధన్యవాదాలు.